అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 4వ రోజు సిట్ కస్టడీకి మాజీ సీఐ నాగరాజును హాజరుపరచనున్నారు. ప్రధానంగా సిట్ విచారణకు నాగరాజు సహకరించడం లేదన్నట్లుగా తెలుస్తోంది. 3 రోజులుగా సిట్ ప్రశ్నలకు నాగరాజు మౌనమే దాలుస్తున్నారు. లాకప్ డెత్ పరిణామాలపైన మాత్రం సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. లాకప్ లో డివిఆర్ డేటా మిస్సింగ్ పైన కూడా సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇక విచారణను వీడియో ఆడియో రికార్డు చేస్తున్నారు సిట్ అధికారులు. డివిఆర్ డేటాను ఎవరు తొలగించారు, ఆధారాలను మాయం చేయడానికి గల కారణాలేంటి, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందనేటువంటి అంశాలపైన కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి ముఖ్యంగా సాయికృష్ణ లాకప్ డెత్ కి సంబంధించినటువంటి అంశం తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకు సంచలనంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజకీయ పరమైనటువంటి విమర్శలు కూడా ఒక రకమైనటువంటి కారణమైంది. దీంట్లో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజు సిట్ అధికారుల ముందు హాజరవుతూ కూడా ఎలాంటి సమాధానాలు చెప్పకుండా మౌనమే ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా మలుచుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 3 రోజులుగా సిట్ ప్రశ్నలకు ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేనట్టుగా తెలుస్తుంది. అయితే 4వ రోజు ఈ రోజు సిట్ కస్టడీలో మాజీ సీఐ నాగరాజు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏ విధమైనటువంటి విచారణ ముందుకు సాగేటువంటి అవకాశం కనబడుతుంది అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రధానంగా లాకప్ డెత్ పరిణామాలపైన సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. లాకప్ లో డివిఆర్ డేటా అత్యంత కీలకమైనటువంటి డేటా, ఇది ఎలా మిస్సింగ్ అయింది అనేటువంటి అంశంపైన సిట్ ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పాటుగా విచారణను వీడియోతో పాటుగా ఆడియో రికార్డు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. డివిఆర్ డేటాను ఎవరు తొలగించారు, తొలగించడానికి గల కారణం ఏంటి, మరి ముఖ్యంగా ఆధారాలను మాయం చేయడానికి గల రీజన్స్ ఏంటి, ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరెవరి పాత్ర ఉంది, నాగరాజుతో పాటుగా ఇంకా ఎవరినైనా దీంట్లో ప్రమేయం ఉందా అనేటువంటి కోణంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు పేర్లు కూడా తెరమీదకి రావడం, పలువురు దీనికి సంబంధించి కూడా కేసు విచారణ కూడా ఎదుర్కొంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే 4వ రోజు విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, నాగరాజు 4వ రోజు విచారణ 3 రోజుల పాటు ఎలాంటి సమాధానం చెప్పలేనట్లుగా తెలుస్తుంది. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఈ కేసు విచారణ మనం చూస్తుంటే అంటే దృశ్యం సినిమా చూసినట్టు ఉంది. అంటే దృశ్యం సినిమాలో ఏం జరిగినా గానీ అది ఎప్పటికీ బయటికి రాదు, అసలు దాని అంటే చేసినవాడు తప్ప ఎవరికి తెలియదు అన్నట్లుగా కొంత ఈ కేసుకు సంబంధించి పరిణామాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా అంటే నాగరాజుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు విచారణ చేయడానికి పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి కూడా నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా అటు హైకోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత విచారణకు సంబంధించి కాస్త ముందడుగు పడింది. అయితే ఈ విచారణలో కొన్ని కీలక అంశాలకు సంబంధించి దాదాపుగా 30 ప్రశ్నలను నాగరాజుకు సంధించడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే కృష్ణలంక పోలీస్ టెర్రస్ మీద రక్తపు మార్కలు, అదే విధంగా తర్వాత లోపల స్టేషన్ గదిలో రక్తపు మార్కలు ఉంటే రంగు ఎవరు వేయించారు, కానిస్టేబుల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆ ప్రశ్న అడిగితే నాకు తెలియదు అని సమాధానం చెప్పడం, అలాగే కానిస్టేబుల్ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో తాను అంటే సిఐ ఆదేశాలతోనే రంగులు వేయించానని చెప్పడం, సున్నం వేయించానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా అంటే ఆర్ఎంపీ డాక్టర్ తో ఇంజక్షన్ ఎందుకు చేయించారు సాయికృష్ణకు అనేటువంటి ప్రశ్నలకు కూడా అతను నాకు తెలియదు అనేటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీరు టాస్క్ ఫోర్స్ నుంచి తీసుకొచ్చిన తర్వాత సాయికృష్ణను విచారణ చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు, అలాగే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా సాయికృష్ణ మిస్సింగ్ అయినప్పుడు అంటే మీ స్టేషన్ లోకి వచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు మీకు అప్పగి చెప్పినప్పుడు సాయికృష్ణను ఎక్కడ విచారించారనేటువంటి అంశంలో కూడా అతను సమాధానం చెప్పలేదు. అదే విధంగా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు డివిఆర్ డేటా ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసుకుంటే సీసీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా నాగరాజు మౌనంగానే ఉన్నారు. అంటే ఆ డేటా మొత్తం కూడా ఒక టెక్నీషియన్ ని పిలవడం, ఆ టెక్నీషియన్ మొత్తం కూడా డేటాను డిలీట్ చేయడం, ఇదంతా కూడా తీవ్ర వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి ఇతన్ని బయటపడేయడానికి ఒక జనసేన నేత కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, జనసేన నేత అటు కుటుంబ సభ్యులతో రాజీ జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు కొంత గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ కేసు విషయంలో ఒక్కొక్కటి వివాదాస్పదం అవుతుంది. అలాగే ఇప్పుడు విచారణలో ఇప్పుడు సాధారణంగా తనకంటే ఒక పోలీస్ అధికారి కాబట్టి, సిఐ స్థాయి సీనియర్ అధికారి కాబట్టి తనకు ఒక పోలీసుల విచారణ మీద కానీ, చట్టం మీద కానీ, రాజ్యాంగాల మీద కానీ, సెక్షన్ల మీద కానీ పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే అతను మౌనంగా ఉండిపోవటం అంటే బలవంతంగా అతనితో సమాధానం చెప్పించలేనటువంటి పరిస్థితి కూడా పోలీసులకు ఏర్పడింది. అలాగే అంటే ప్రధానంగా సిఐగా పాత్ర వహించినటువంటి సందర్భాల్లో కూడా ఆల్మోస్ట్ అసలు ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా వైపు సాగుతున్నటువంటి నేపథ్యం. అంటే ఈ రెండు ప్యారలల్ గా గమనించినప్పుడు నాకేం సంబంధం లేనప్పుడు నేను ఏం చెప్పాలనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా?
ఎస్, నాకేం సంబంధం లేదు, దానికి సంబంధించి నేనేమి చేయలేదు అనే విధంగానే అతని వ్యవహార శైలి అనేది కనపడుతోంది అనేటువంటి మాట మనకి వినపడుతోంది. అంటే నేనేమి చేయలేదు, కావాలని నన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, అసలు సాయి కృష్ణ గురించి నాకు తెలియదు, ఆ మృతదేహం గురించి తెలియదు, అసలు ఆ వ్యక్తి గురించి తెలియదు అన్నట్లుగా అతను క్వాష్ పిటిషన్ దాఖలు చేయటం. అదే విధంగా అటు సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ముందు నుంచి హడావుడి చేస్తున్నటువంటి లాయర్ కనకదుర్గ గాని వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోవటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసు విచారణలో పోలీసులు కూడా ముందడుగు వేయలేనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఇన్ టైంలో అంటే రిమాండ్ కంప్లీట్ అయ్యే లోపు ఎలాంటి ఆధారాలు లేకపోతే విచారణకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోతే రిమాండ్ పొడిగించేటువంటి అవకాశాలు ఏమైనా ఉండొచ్చా? అక్కడ ముఖ్యంగా ఇప్పుడు మనం సాంకేతిక ఆధారాలు అంటారు. సాంకేతిక ఆధారాలు దొరకనంత వరకు కూడా అతను నిర్దోషిగానే మనం పరిగణించాలి. అతను చాలా తెలివిగా సాంకేతిక ఆధారాలు లేకుండా చేశాడు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. అంటే ఇప్పుడు ఆ రక్త మరకల విషయంలో కూడా ఫోరెన్సిక్ కి ఎక్కడా సాక్ష్యం దొరకకుండా అతను పూర్తి స్థాయిలో జాగ్రత్త పడ్డాడు. ప్రతి ఒక్క విషయంలో సున్నం వేయటం కానీ, లేదంటే అక్కడ ఏదో శానిటైజర్ లాంటివి ఏదో రసాయన పదార్థాలు వినియోగించి మొత్తం రక్తం మరకల్ని క్లీన్ చేశారనేటువంటిది కూడా కొంత ఇటు టెక్నికల్ గా వినపడుతున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మనం అంటే ఈ కేసులో ముఖ్యమైనటువంటి అంశాల్లో బయట వాళ్ళు వాంగ్మూలం ఇచ్చినప్పటికీ సాంకేతిక ఆధారాలు దొరకకపోతే కేసు అనేది నీరు గారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సియా గోయల్, కేతన్ అగర్వాల్ కేసు చూస్తే ఇలాగే ఉంది. కాబట్టి సేమ్ అతను కూడా అక్కడ చనిపోవడానికి వీళ్ళు తోసారు అనడానికి సాక్ష్యం లేదు, చూసిన వాళ్ళు ఐ విట్నెస్ లేదు. ఇక్కడ ఐ విట్నెస్ లేదు, పైగా సాంకేతిక ఆధారాలు లేవు. ఇక్కడ ఐ విట్నెస్ ఉన్నా సాంకేతిక ఆధారాలు లేవు. కాబట్టి ఇక్కడ కేసు విచారణ ముందుకు వెళ్ళాలి అంటే పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి. పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి అని అంటే కోర్టు అనుమతి ఇవ్వాలి. కోర్టు అనుమతి ఇవ్వాలనంటే నాగరాజు సమ్మతి తెలపాలి. కాబట్టి కేసు విచారణలో పోలీసులు అన్ని రకాలుగా కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి క్రియేట్ చేశాడు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. తొమ్మిది సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి 4వ రోజు సిట్ కస్టడీకి మాజీ సీఏ నాగరాజు హాజరు కానున్నారు. సిట్ విచారణకు నాగరాజు మాత్రం సహకరించడం లేదన్నట్లుగా తెలుస్తుంది. 3 రోజులుగా సిట్ అడిగినటువంటి ప్రతి ప్రశ్నలకు కూడా నాగరాజు మౌనమే సమాధానంగా ఉన్నారు. ఇక లాకప్ డెత్ పరిణామాలపైన కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. లాకప్ లో డివిఆర్ డేటా మిస్సింగ్ పైన కూడా సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. ప్రధానంగా విచారణకు సంబంధించినటువంటి వీడియోతో పాటుగా ఆడియోను కూడా రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. మరోవైపు మౌనమే ఒక ప్రధానమైనటువంటి సమాధానంగా ఉంటే ఈ కేసు అత్యంత ప్రకంపనలు రేపినటువంటి నేపథ్యం. ఎప్పటికీ అసలు తన ప్రమేయమే లేదు, తన పాత్ర లేదు, నాకేం తెలీదు అనేటువంటి కోణంలో ఆయన పూర్తి స్థాయిలో సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తుంది. డివిఆర్ డేటాను ఎవరు తొలగించారు, మరి ముఖ్యంగా ఆధారాలను మాయం చేయడానికి గల కారణాలేంటి, దీని వెనకాల ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరి ప్రమేయం ఉంది అనేటువంటి కోణంలో ఇప్పటికే సిట్ అధికారులు దూకుడుగా విచారణ చేపడుతున్నారు. చూడాలి, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఆయన యొక్క తల్లి కూడా ఈ కేసును కొంతవరకు తలుగ్గారా లేదా పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకోబోతున్నారా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఓవరాల్ గా మాత్రం నాగరాజు మౌనంగా ఉండడం, నాగరాజు ఈ కేసు విచారణకు సంబంధించి ఎలాంటి సమాధానాలు చెప్పకపోవడం, ఎవరెవరి ప్రమేయం ఉంది, ఆధారాలు మాయం చేయడానికి కారణం ఏంటి, పోలీస్ స్టేషన్ పైన టెర్రస్ పైన లభించినటువంటి రక్తపు మడకలు ఎవరి, మరి ముఖ్యంగా ఆ గుర్తు తెలియని దుస్తువులతో పాటుగా ఈ కీలకమైనటువంటి అంశం అసలు సాయి కృష్ణను మార్కాపురం నుంచి అరెస్ట్ చేసి విజయవాడ తరలించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, లాకప్ డెత్ సంబంధించినటువంటి అంశంలోనే సాయి కృష్ణ అంటే 3rd డిగ్రీ ప్రయోగించిన తర్వాత చనిపోయి ఉంటాడా, ఒకవేళ చనిపోతే శవాన్ని ఏం చేసి ఉంటారు, అతని శ్మశానానికి తీసుకొని వెళ్ళారా, ఎవరెవరి పాత్ర ఉంది అనేటువంటి కోణంలో కూడా సిట్ ఎంత వేగవంతమైనటువంటి విచారణ చేపట్టినా నాగరాజు దగ్గర నుంచి మాత్రం సమాధానం మౌనం ఒకటే వస్తుంది. చూడాలి సిట్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందో.